కబాలి రాజకీయాల్లోకి వస్తాను అంటే ఉలిక్కి పడుతున్నారు కొందరు తమిళ నేతలు, దర్శకులు. నువ్వు తమిళుడివే కాదు, ఇక్కడెలా పోటీ చేస్తావంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే రజనీకాంత్పై దర్శకుడు భారతీరాజా చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. కోలీవుడ్ డైరెక్టర్ భారతీరాజాకు ఏమైందో తెలియదు కానీ రజనీకాంత్ పేరు వింటేనే ఆయన చిర్రెత్తిపోతున్నారు. చెన్నై ఫిల్మ్ క్లబ్లో భారతీరాజా చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్తో పాటు సామాన్య జనానికి కూడా షాక్ కలిగించాయి. తమిళులకు మంచి నేతలు లేరని రజనీకాంత్ అంటున్నారని, కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. నా పడక గదిలో భాగం కావాలని అడిగితే ఎలా ఒప్పుకుంటానని ప్రశ్నించారు. రజనీకాంత్ ముమ్మాటికి తమిళనాడుకు చెందిన వ్యక్తి కాదని, ఇక్కడ ఎలా పోటీ చేస్తారని భారతీరాజా ప్రశ్నించారు. భారతీరాజా మాటలు విమర్శల్లాగా లేవు, బండబూతులని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళులు కాని వాళ్లు తమపై పెత్తనం చెలాయించాలని చూస్తే సహించే ప్రసక్తే లేదన్నారు భారతీరాజా. తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించిన వారిని జైల్లో పెడుతోంది. నేను ఈ వేదికపై కేంద్రాన్ని విమర్శిస్తున్నా, నన్ను అరెస్ట్ చేస్తారా? ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మాకు లేదా? తమిళనాడులో ఉన్న తమిళులు వేరే రాష్ట్రానికి వెళ్లి రాజకీయాలు చేయగలరా? పదవులు పొందగలరా? వ్యాపారాల్లో సంపాదించగలరా? లేదు. రాజకీయాల్లోకి వచ్చే అర్హత రజనీకి లేదని డైరెక్ట్ గా విమర్శించారు భారతీరాజా. తమ రాష్ట్రానికి ఎవరైనా రావచ్చని, జీవించవచ్చని, కానీ తమని ఏలాలని పగటికెలలు కంటే మాత్రం పరాభవం తప్పదని హెచ్చరించారు భారతీరాజా. అర్హత లేని ప్రతివాడు రాజకీయాల్లోకి వస్తాను అంటూ బీరాలు పలుకుతున్నాడు. ఒక సంస్థానానికి రండి, బతకండి, కానీ మా అధికారాన్ని లాక్కొని నెత్తి మీద కూర్చోవాలని మాత్రం చూడొద్దు. నా పడక గదిలో చోటు కావాలని అడిగితే ఊరుకుంటామా? మా సమస్యలను మేము పరిష్కరించుకుంటాం, నీకెందుకు? మా వీరత్వం ఇంకా తుప్పు పట్టలేదు, మా హక్కుల కోసం పోరాడతాం. గతంలో కూడా రజనీకాంత్ ను బహిరంగంగానే టార్గెట్ చేశారు భారతీరాజా. కమల్ హాసన్ కూడా కబాలిపై కొద్ది రోజుల క్రితం ఘాటైన విమర్శలు చేశారు. వాస్తవానికి మే 17న మెరీనా బీచ్లో ఈలం వార్ బాధితులకు సంఘీభావంగా సభ ఏర్పాటు చేశారు. అనుమతి లేదని ఈ సభను భగ్నం చేశారు పోలీసులు. ఈ ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన భారతీరాజా తన విమర్శల్ని రజనీపై ఎక్కుపెట్టారు.